అనండి. హాయ్. ఓకే 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 మనం అందరము డబ్బాలలో విత్తనాలు వేసినాం కదా, మొలకలు వచ్చినాయా? అందరు అన్నిట్లల్లో వచ్చినాయా? ఓకే 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 సరే. అన్నిట్లలో రాలేనట్టునే చూడండి, ఒక దాంట్లో రాలేవు చూడండి. రాలే కదా? సరే మరి స్వప్న అది పట్టుకో, ఆ గ్లాస్ పట్టుకో. దాంట్లో వచ్చినాయా మొలకలు? రాలే కదా? ఇంకోటి తీసుకో స్వప్న. దీంట్లో వచ్చినాయా? మరి దీంట్లో ఎందుకు వచ్చినాయి, దాంట్లో ఎందుకు రాలే? రోజు ఎండలే చేతులు పట్టుకోవాలి, అవి రెండు చేతులు పట్టుకో. ఎందుకు రాకుండా వచ్చి మొలకలు మీకు తెలుసా? ఎందుకు రాలేవు? మళ్ళా దాంట్లో మనం నీళ్ళు పోయలేం కదా, రోజు పోసినామా నీళ్ళు? అందుకే ఎండు ఉండాలి, మళ్ళీ ఇంకా నీళ్ళు కూడా పోయాలి కదా. మరి అన్నిటి మనం మొన్న మొక్కను చూసినాం కదా, మొక్కను చూసినప్పుడు ఏమేమి ఉన్నాయి మొక్కకి? ఆకులు ఇంకా వేర్లు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయా? వేర్లు కనిపిస్తున్నాయా? చూపెట్టండి శ్రేష్ఠ, చూపెట్టు. వేర్లు ఎక్కడున్నాయి? ఆగు. ఉన్నాయా వేర్లు? ఆకులు ఎక్కడున్నాయి? ఆకులు వచ్చినాయా? ఆకులు ఏడున్నాయి? చూపెట్టు. చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఆకులు. వీటన్నిటికి ఉన్నాయా చూద్దామా? ఇక్కడ కింద వీటికి ఉన్నాయా చూద్దాం. మీ డబ్బాలలో వచ్చినాయా ఆకులు? వచ్చినాయా? చూడండి, వేర్లు కనిపిస్తున్నాయా దాంట్లో? కనిపిస్తున్నాయా? వేర్లు కనిపించాయి, అవి అందులో లోపలికి ఉన్నాయి వేర్లు కదా. ఏడున్నాయి అందులో వేర్లు? దీంట్లో కూడా ఉన్నాయి కదా వేర్లు. ఏడున్నాయి దీంట్లో వేర్లు? లోపల దాంట్లో ఆ డబ్బాలలో కూడా ఏడుంటాయి. కౌశిక్ చూడు, ఏడుంటాయి, లోపల ఉంటాయి కదా. మరి మళ్ళీ ఎండకు పెడదామా వాటిని? ఎండకు పెడదామా?